నేను మనుషుల్ని కొంచెం నెమ్మదిగా నమ్ముతాను. నేను అసలు నమ్మను. నిజం. నేను కొంచెం ఎమోషనల్. నేను చాలా ప్రొఫెషనల్. నేను ఎవరినైనా నమ్మితే జీవితాంతం వదులుకోలేను. నేను అవన్నీ నమ్మను గనక మర్చిపోవడం అనే టాపిక్ లేదు. నేను ఇష్టపడింది ఎవరైనా కోరుకుంటే నాకు కోపం వస్తుంది. నేను ఇష్టపడింది ఎవరైనా కోరుకునే లోపలే దాన్ని నేను లాగేసుకుంటానుగా. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీళ్ళు బాగున్నాయి కదా. టాపిక్ మార్చుకో. మ్యాటర్ ఏంటో చెప్పు. మ్మ్, అరే ఏంటో చెప్పు. ఆ, చెప్పు. నేను ఏ జాగ్రత్త. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా అదే, కానీ ఇంగ్లీష్లో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శంకరి. అబ్బో వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద గ్రూప్ ఫోటో. వాళ్ళలో ఎవరి నిర్ణయం కరెక్ట్ అయితే వాళ్ళనే పాలైపోతారు అందరూ. అయితే ఓ పని చేద్దాం. శంకరి బంధువుల్లో మనం అంటే పండే వాళ్ళు లిస్ట్ తీ. నా ప్లాన్ అర్థమైందిగా. అర్థం కాలేదన్నయ్య. ఆ పాలసీ ఇస్ డివైడ్ అండ్ రూల్. డివైడ్ అండ్ మిస్టేక్ సార్. ఏం నా ఇంగ్లీషా? మీరే. ఓకే. ఇందాక అర్థమైంది అన్నయ్య. నువ్వంటే ఎవరికి పడదు, ముఖ్యంగా ఆర్కి. గో రోజున బాబాయ్. అయితే అతని దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను చూడు. ఏమండి ఇవాళ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాలండి. సరే సరే త్వరగా సాయం చేసిరా. హలో బాబాయ్ గారు, అదే అంకుల్ గారు, మీరు స్టైల్గా వేలేస్తారండి. అసలు అమ్మాయిని పడియాలి. ఆ టెక్నిక్ అంటే చెప్పరు. ఏలు వేయాలంటే చూసుకోండి. మనిషి అయినా ఉండాలి, లేక మంచి మూడైనా ఉండాలయ్యా. సరే ప్లీజ్. నీకోసం ప్రయత్నిస్తాలే. కళ్ళు మూసుకుని ఫిగర్ని తలుచుకుని నువ్వేంట్రా ఇక్కడ? అది నేను అడగాలి. ఏయ్! ఛ! అన్నయ్య అని పిలవడానికి అసహ్యంగా ఉంది. ఎలా ఇక్కడి నుంచి? అత ఉమ్, అమ్మ మీద ఏంటిది? కపిరాజ మలమిశ్రమం. ఆహా, నాకు కూడా కొంచెం పెట్టి. ఇది మనుషులకు పెట్టేది, నీకు కాదు బాబు. ఏమైంది వీళ్ళందరికీ? ఏ దస్టు వాట్సాప్. అందరూ నన్ను తప్పు చేసినోడిని చూసినట్టు చూస్తుంటే నువ్వేంటి చెట్టు వైపు చూస్తున్నావు? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చెట్టు మీ అమ్మ నాటిందిరా. మీ అమ్మ మీ నాన్నతో వెళ్ళిపోయాక ఇందులోనే మేమంతా మీ అమ్మను చూసుకుంటున్నాం. నా కూతురికి లేదు, చచ్చిపోయిందని తెలిసాక ఇక దేనిరా చూసుకుని మేము బతకాలి. ఏ మీ అమ్మ చనిపోయిందని నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నా కూతురు జీవితంలో చేసిన ఒకే ఒక తప్పురా, మమ్మల్ని కాదని మీ నాన్నతో వెళ్ళిపోవడం. మిగతా విషయాల్లో అది నిప్పురా, నిప్పు. అది పెంచుంటే నువ్వు ఇట్లా పెరుగుండేవాడు కాదు, మనిషిలా పెరుగుండేవాడు. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి 2 రోజులు వెళ్ళిపోతా. పోరా. బతికున్న అమ్మా నాన్నలు చనిపోయారని చెప్పిన వాళ్ళు చాలా మందిని చూశాను, కానీ ఎప్పుడో చనిపోయిన అమ్మని ఆస్తి కోసం ఇంకా బతికుందని చెప్పి నిన్ను ఆడదాని ఏడుపు కన్నా భయంకరమైంది ఏంటో తెలుసా? వాళ్ళ మౌనం. అనుభవించు.